మన కోసం బ్రతకడం అనేది సమాజం కోసం బతకడం అనేది సమాజ స్ఫూర్తి, సమాజ బాధ్యత ఇవన్నీ కలిగి ఉండడం ఒక నా దేశం, నా రాష్ట్రం ఫీలింగ్ ఉండడం అనేది కూడా చాలా అవసరం ప్రతి మనిషిగా. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం, ప్రజాసేవలో ఉన్నప్పుడు ఒకసారి అధికారం ఉండడం, ఒకసారి అధికారం ఉండకపోవచ్చు. కానీ మన నరనరాల, మన రక్తంలో మన రాష్ట్రం, మన దేశం, మన సమాజం, మన ప్రజలు అనేది ఆటోటి భావన మనకి ఎప్పుడు కూడా పడుకున్నా లేచినా ఎప్పుడు మన మనసులో ఉండాలి. అటువంటిప్పుడే మనం ప్రజల మనం పొందడంతో మనం సమాజం సేవ చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు తక్కువ మంది వచ్చిన అప్సెట్ అయిన అబ్బాయి ఏం చేసిందని మన రిపబ్లిక్ డే కానీ, ఇండిపెండెన్స్ డే కానీ, ఆవిర్భావం గురించి ఇటువంటి ప్రోగ్రామ్స్ మాత్రం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ తరాలకు, మన యువతకు, మన భావితరాలకు మనం మంచి మెసేజ్ ఇదే పంపిస్తున్నాం. మనం ఐకమత్యంతో ముందుకు పోతున్నాం. మన రాష్ట్రం, మన దేశం, మనమంతా ఒకటే అనేది మెసేజ్ పంపించాలంటే ఇటువంటి కార్యక్రమాన్ని బాగా చేయాలి, ఒక పండుగలాగా చేయాలి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే గుజరాత్ పండుగ కార్యక్రమంలో మనం ఎప్పుడు కూడా యాక్టివ్ ఉంటారు. 9 గంటల 8 గంటలకే రెడీ ఉంటారు. మన మునుగోడు నియోజక ప్రజలకు మీరు అభివృద్ధికి, సంక్షేమానికి, ప్రజల కోసం కట్టుబడి ఉండాలనే సంకేతం ఏంటంటే ఇటువంటి కార్యక్రమం. ఎవరైతే కరెక్ట్గా పార్టిసిపేట్ చేసి అందులో ఇన్వాల్వ్ ఒప్పుబడిగా రావడం పోవడం వేరు, మనస్ఫూర్తిగా మనసు నుంచి రావడం వేరు, ఇష్టంతో రావడం వేరు. రమ్మంటారు కదా, మనసులో ఉండాలి. కాబట్టి వచ్చే సంవత్సరానికి ఇదే ప్రోగ్రాం ఒక దాదాపు ప్రాబ్లం ఏంటంటే ఇదే రోజు వచ్చిందో కూడా బర్త్డే రిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్పింది, ఒక రోజు లేట్ కాదు. అవునా కాదు? అది వచ్చిన చెప్పి ఇది కొడితే ఇది మనం పోయేది రాజకీయాల్లో ఉన్నది, పదవులలో ఉన్నది. నేను మీ అందరూ కూడా పదవులు రాబోతున్నా ఎత్తుకున్నాం. ప్రజాసేవ చేయాలి, అభివృద్ధి చేయాలి, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని చెప్పి నిర్మించుకున్న సందర్భంగా ఈ క్యాంపస్నే ఈ జనగామ ఆధిపత్య చాలా సంతోషకరమైన విషయం. ధన్యవాదాలు. ఇప్పుడు నేను మా పేరు మళ్ళీ చెప్పాను సార్, అందరికీ 9 గంటల గ్రామం చెప్తాను, ప్రతి గ్రామం రాలేదు. యాక్చువల్గా ఇటువంటి కార్యక్రమంలో రాత్రి 24 hours ఆలోచిస్తున్నాం. ఆ రోడ్ మోడల్ కావాలంటే నా ఒక్కరి ఆలోచన విధానం కరెక్ట్ మాత్రాన చేయాలన్న తపన ఉన్నంత మాత్రాన సాధ్యం చేయాలి. ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చిన్న పెద్ద అనేది ఏం లేదు. చిన్న స్థాయిగా చిన్న సమస్యలు ఉంటాయి, పెద్ద స్థాయిగా పెద్ద సమస్యలు ఉంటాయి. చిన్న సమస్య అయినా సమస్యలే, పెద్ద సమస్య అయినా సమస్యలే. చిన్న స్థాయి నాయకుడి నుంచి మొదలు పెడితే, కార్యకర్త నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే వరకు ఒకటే కమిట్మెంట్ ఉండాలి, ఒకే మాట, ఒకే పాట, ఒకే లక్ష్యం, ఒకే ఆలోచన. అభివృద్ధి అనేది సాధ్యం అప్పుడే అయితే తప్పితే, లేకపోతే కోఆర్డినేషన్ లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. ఈ హాల్ గడుపుతుంటే ఇవన్నీ చేస్తున్నాను అనుకుంటున్నాను, ఎంతో ఆలోచన చేసినాం. అన్ని సమస్యల మీద చర్చ ఈ హాల్ జరగాలి. రాజగోపాల్ ఎప్పుడు మాట్లాడకూడదు. గ్రామ స్థాయిలో ఉన్న చిన్న కార్యకర్త కూడా మైక్ తీసుకొని మాట్లాడాలి, సమస్య చెప్పాలి, ఆ సమస్య పరిష్కారం చెప్పాలి. ఆ అంత లోతుగా చర్చ అయితే కూడా ఈ మూడు నియోజకవర్గం తెలబడింది. ఆయన నియోజకంలో వచ్చిన ఆయన 4 నిలబెట్టుకుని సాయి వేసుకుని తిరిగితే తెలబడ్డా అవుతుందా? అందుకనే మనం క్యాంపస్ అది మంచిగానే ఉంది. 3 నెలలు వెళ్ళిపోయా ఎట్లా పైసలు ఖర్చు పెట్టి ఉంటే అయిపోతున్నాయి కదా. అయితే మరి మొత్తం భూమంతులు అనేది మనం ప్రతి ఒక్కరు ఇంట్లో అది 6 రూపాయలు పాల జిల్లా దగ్గర లీజ్ తీసుకొని
కట్టితే రాజగోపాల్ ఎవరిది ఇక్కడ ఉన్న మనందరిది. దీని మీద హక్కు అవ్వాలన్నది మనందరికీ ఉంది. ఇల్లు మీద ఇది నాది కాదు, ఇది మనందరిది. ప్రతి ఒక్క మనిషిల ప్రతి కార్యకర్తల ప్రతి వ్యక్తిలో ఉండాలి. ఇది మాది. ఈ క్యాంప్ ఆఫీస్ కట్టింది మా కోసము. నాయకులు కార్యకర్తలు ఓపెన్గా వచ్చి కూర్చొని సమస్యల పరిష్కారానికి అధికారం చూపించి మాట్లాడి రుజువు చేసి ఆ సమస్యల పరిష్కారం చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇది మన కోసం పట్టుకున్నది.